నమస్కారం మిత్రులారా. ఒక ఎకరా కంది పంట వేస్తే ఎంత లాభం వచ్చిందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఎకరానికి ఎక్కువనే వేసినా, కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, కాకపోతే ఎకరా లెక్క వేస్తున్నా. 3 క్వింటాలు అయిందండి ఇంట్లో ఉంచినటువంటి కందులు. ఈరోజు అమ్మినటువంటి 2 క్వింటాల 40 కేజీలు మొత్తం కలిపి టోటల్గా ఎకరా దిగుబడి వచ్చేసి 3 క్వింటాలు అయింది. అంటే ఇక 4 క్వింటాలు పండితే బెస్ట్గా పండినట్టు అనమాట. అంటే వ్యవసాయ భాషలు చెప్పాలంటే 20 గుంటల కందులు అయితే మంచిగా పండినట్టు. అది అంతకన్నా ఎక్కువైతే పండవు కందులు నాకు తెలిసి చాలా వరకు. ఎందుకంటే ఇది వర్షాధార పంట, సంవత్సరం మొత్తం మీద ఒకేసారి పండుతుంది. రైతులందరూ తెలిసినటువంటి విషయం. కందులకు అయితే ఎక్కువైతే కావు. ఇక ఎవరికో ఒకరికి మంచి ఇంకా బెస్ట్ అయితే కొద్దిగా ఎక్కువైనటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు అమ్మితే 6752 రూపాయలు పడ్డాయి కందులు. కందులకు వచ్చేసి ఇక 2.5 క్వింటాలు అమ్మితే దాదాపు 16,000 రూపాయలు వచ్చినాయి. సరే 3 క్వింటాలు లెక్కేసుకున్నా కూడా 21,000, 22,000 కొంచెం అటు ఇటుగా వస్తాయి అన్నమాట. ఇక 22,000 వేసుకున్నాం టోటల్గా. మనకు కందుల మీద వచ్చినటువంటి ఎకరా కందుల మీద వచ్చినటువంటి మొత్తం ఆదాయం 22,000. నేను హార్వెస్ట్ చేసిన అనమాట. హార్వెస్ట్ చేస్తే 3,200 రూపాయలు ఖర్చు అయింది. ఏది హార్వెస్టింగ్ మిషన్కు 3,200 రూపాయలు అయిందా. అదే మన మనుషులతో కొడితే గూళ్ళు పెట్టి పడుగులు వేసి తొక్కిచ్చి ఒక దగ్గర తోలి పట్టాలు వేసి ఆ పట్టాల మీద బట్టి మళ్ళీ ఫ్యాన్ తెచ్చి పడితే ఇంకొక 2-3 వేలు అదనంగా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మనం సొంతంగా కష్టపడేటువంటి వాళ్ళం అయితేనే ఈ మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ పనులు కూడా చాలా వరకు రిస్క్, శ్రమ అనేది శారీరక శ్రమ కూడా చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ హార్వెస్టింగ్ అని సుఖ వ్యవసాయం అనమాట. దీనివల్ల 3,200 అయిపోయింది కదా. అయిపోయినాక మొత్తం మనకి ఎంత వచ్చింది? 22,000 వచ్చింది అనుకున్నాం టోటల్గా. అయితే మనం దీంట్లో ఫస్ట్ మనం దుక్కి దున్నుకోవాలి కదా. దుక్కి దున్నుకుని దగ్గర నుంచి మొదలు పెడతాం. ఒకసారి దుక్కి దున్నుకొని అచ్చు దోలుకోవాలి. అచ్చు దోలుకున్న తర్వాత కందులు ఒక 5-6 కేజీలు విత్తనాలు పడతాయి. 5-6 కేజీలు విత్తనాలు పట్టినాక దాన్ని పెట్టినందుకు వాళ్ళకు 500-600 రూపాయలు అచ్చు పెడితే, ఒక సాల్ కంది పెడితే సరే ఏదైనా 500-600 రూపాయలు ఉంటుంది గుత్తకిస్తే. దాని తర్వాత పాడు చేసుకోవడం, గుండుకలు దున్నుకోవడం, ఆ తర్వాత కలుపు మందు స్ప్రే చేసుకోవడం, వీడ్ బ్లాక్ ఏదో ఒకటి సరే అందరికి తెలిసినటువంటి విషయమే. చేసుకున్నాక ఒక చెట్టు ఒక హైట్ అయిన తర్వాత పచ్చపురుగు గూళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి మందు స్ప్రే చేస్తారు. దాని తర్వాత పూత కాయ దశలో ఉన్నప్పుడు కొరాజన్, దానికి బంక పేను ఆ పేను ఏ పేను అని మందు ఒకసారి అయితే స్ప్రే చేస్తారు. దానికి కొంత ఖర్చు అవుతుంది. కొట్టినందుకు మందులకు కొంత ఖర్చు అయితే మిత్రులారా. దాని తర్వాత కౌలు రైతులకు ఎక్స్ట్రా ఒక 5,000 రూపాయలు ఎక్కువ పడుతుంది అనమాట. కౌలు రైతులకు కూడా ఇదే పంట వస్తుంది, ఇదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి కొంచెం అదృష్టం బాగుండి కొద్దిగా ఎక్కువ అయితే, కానీ ఏదైనా యావరేజ్గా 3-4 క్వింటాలు అవుతాయి కందులు అయితే. వేసుకుందాం 5,000 వేసుకున్నాం కౌలు రైతులకు. సొంత ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు డీజిల్ ఖర్చులు, అదే కిరాయి ట్రాక్టర్లు అయితే కిరాయి ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇవన్నీ పోను మళ్ళీ ఇంకేముంటుందని మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకోవడానికి దాదాపు 500 రూపాయల కిరాయి అయిందనమాట. 500 రూపాయల కిరాయి, మళ్ళీ అక్కడ దాదాపు 2.5% కమిషను దాంట్లోనే. దడుబాయ్, హమాలి, ఇతరులు, మళ్ళీ ఆటోల నుంచి దింపినందుకు బస్తాల 10 రూపాయలు, అవన్నీ పోను నాకు తెలిసి దానికైతే బూడింది. ఇటు లాభం రాలే, నష్టం రాలే. కౌలు రైతులకైతే నష్టం వచ్చినటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఏంటంటే మెయిన్గా 7,550 రూపాయలు మద్దతు ధర ఉండాలి. నాకు పడ్డదంతా 6,750 రూపాయలు పడ్డది కింటాకు. ఆ 1,000 రూపాయలు కనుక ఇంకో రైతులకు అదనం కలిసి వస్తే ఆ 4,000 కొంత ఆర్థికంగా వెసులుబాటు అయ్యేదన్నమాట. అయితే వాస్తవానికి కందులకైనా, మిర్చికైనా, పత్తికైనా కందులకు ఒక 9,000 ఉంటేనే రైతుకు అంత ఇంత గిట్టుబాటు అవుతుంది. పత్తికి ఒక 8,000 నుంచి 10,000 ఉంటేనే రైతుకు అంత ఇంత గిట్టుబాటు అవుతుంది. మిర్చికి 18,000 నుంచి 20,000 ఉంటేనే అంత ఇంత గిట్టుబాటు అవుతుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకు ఎంత ఏమంటారు చేసిన దానికి సంబంధించినటువంటి ఒక అధ్యయనం చేసినా, ఎంత పెట్టుబడి పెడితే ఎంత దిగుబడి వస్తుంది, రైతుకి ఎంత మిగులుతుంది ఒక అధ్యయనం చేసుకున్నా, ఒక కమిటీ వేసుకున్నా కూడా అదే ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది పరిస్థితి మిత్రులారా. మద్దతు ధరలు పెరిగితే అలాగే వ్యాపారస్తుల మోసం కూడా అవుతుంది మిత్రులారా. వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి తగ్గించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు కోట్ల ఆర్జిస్తున్నారు, కానీ కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండించినటువంటి రైతనాలు మాత్రం ఇంకా పేదవాడిగానే అప్పుల పాలే, ఇంకా అప్పులకు వడ్డీలు కట్టుకునేటువంటి పరిస్థితుల మాదిరిగానే ఉండిపోతున్నారు రైతన్నలు. చాలా వరకు మన దేశంలో జరుగుతున్నది ఇదే. వ్యాపారస్తులేమో కోట్లు, రైతులేమో అప్పుల కప్పులు అనమాట, అప్పుల కుప్పలు. ఈ విధంగా అవుతున్నది మిత్రులారా. దీనికి ఒకటే మంచి మద్దతు ధర నేను చెప్పిన కదా. కందులకు, పెసర్లకు ఒక 8,000 నుంచి 10,000, పత్తికి ఒక 8,000 నుంచి 10,000, మిర్చికి ఒక 18,000 నుంచి 20,000. ఈ విధంగా ఉంటే ఈ పంటలు వేసేటువంటి రైతులు ఇంకా విస్తీర్ణం పెంచుకుంటారు. ఈ విధంగానే పోతే మాత్రం ముందు ఇక చాలా వరకు ఇలాంటి పంటలు వేసేవాళ్ళు చాలా తగ్గుముఖం పడతారు అనమాట. దానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు, ఆసక్తి కూడా చూపరు మిత్రులారా. ఇదైతే నాకు ఒక ఎకరాకు పండినటువంటి ఇది. ఒక ఎకరాకు 22,000 ఆదాయం వస్తే ఇక పెట్టుబడులు పోను, మనకు పెద్దగా ఏం వర్కౌట్ కాదు. ఇంకొక కింట ఎక్కువ అయితే ఇంకొక రేటు 1,000 రూపాయలు కలిసి వస్తే ఒక కొద్ది గొప్ప 7,000, 8,000 మిగులుతాయి అనమాట. అవి రాలే కాబట్టి మనకి ఈ రోజు అయితే దానికైతే పూడిపోయింది. ఇది మిత్రులారా. వ్యవసాయం చేయాలంటే ఇన్ని కష్టాలు, ఇన్ని ఆపసోపాలు, అనేక రకాల ఒక సంవత్సరం కాలం వెచ్చించిన దీనికి.
జూన్లో పెట్టినటువంటి పంట ఈ రోజు అనమాట. ఈ చిట్టి మీన్స్ పైసలు వచ్చినాయి చేతికి అని లెక్కలు చూస్తే ఆడికాడికే.